మీరెప్పుడైనా ఇది గమనించారా? మన ఇండియా మ్యాప్ ఎక్కడ చూసినా అందులో శ్రీలంక మ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, శ్రీలంక మన దేశంలో భాగం కాదు, అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. అయితే మన మ్యాప్లో ఎందుకు కనిపిస్తుంది? మీలో కొంతమంది ఇలా అనుకోవచ్చు, అది మనకి దగ్గరలో ఉన్న నైబరింగ్ కంట్రీ కాబట్టి చూపిస్తారు అని. కానీ అదే నిజం అయితే పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు మనతో డైరెక్ట్ బార్డర్ షేర్ చేస్తాయి కదా, మరి వాటిని ఎందుకు ఇలా మ్యాప్లో చూపించాం? ఇక్కడే అసలు విషయం ఉంది. దీనికి కారణం యునైటెడ్ నేషన్స్ పెట్టిన ఒక రూల్, లా ఆఫ్ ద సీ. ఈ రూల్ ప్రకారం ఏ దేశానికైనా సముద్రం ఉంటే ఆ దేశం తన మ్యాప్లో సముద్రంలో 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని చూపించవచ్చు. 200 నాటికల్ మైల్స్ అంటే దాదాపు 370 కిలోమీటర్లు. అలా చూస్తే మన దేశంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంక దూరం కేవలం 54 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఆ 200 నాటికల్ మైల్స్ పరిధిలో శ్రీలంక మొత్తం ఈజీగా వస్తుంది. సో అందుకే మనం ఇండియా మ్యాప్ ని చూపించినప్పుడు ఆ సముద్ర పరిధి కూడా వస్తుంది. దాంతో మన ఇండియా మ్యాప్ లో శ్రీలంక కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు ముందే తెలుసా లేక ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? ఫైనల్ గా మా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ అలా వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి.